హలో అండి. ఎలా ఉన్నారందరూ? చాలా రోజులు అయిపోయింది కదా! ఇలాగా వాయిస్ ఓవర్ ఇస్తూ మనం ఫుడ్ షాట్ చూసి. సో, ఈరోజొచ్చేసి సాయంత్రం బజ్జీలు వేసుకుంటున్నామనమాట. బజ్జీల రెసిపీ అయితే సేమ్ ఉంటుందండి. అదే శనగపిండి, అదే వాము, ఉప్పు, కారం, నీళ్ళు. కానీ ఒక్కొక్కరు వేసినప్పుడు ఒక్కొక్కలాగా వస్తాయన్నమాట. సో, మా అత్తయ్య బజ్జీలయితే చాలా బాగా వేస్తారు. ఈరోజు సాయంత్రం అవే వేస్తున్నారనమాట. అండ్ బజ్జీలు కూడా మిరపకాయ బజ్జీలేసుకుంటున్నాము. అయితే దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది. అది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో, బజ్జీ పిండి కలుపుకున్న తర్వాత ఇలాగ హాఫ్ కట్ చేసిన మిరపకాయల్ని ఇలాగ ముంచి బాగా కాగిన నూనెలో వేస్తున్నారు. అండ్ మీరు గమనించినట్లయితే బజ్జీలు కొంచెం తెల్లగా ఉన్నప్పుడే తీసేస్తున్నారు. ఎందుకు అంటే ఈరోజు కట్ బజ్జీ అనమాట. కట్ బజ్జీ అంటే ఏం లేదండి. జస్ట్ మనం బజ్జీలని తీసిన తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి మళ్ళీ ఫ్రై చేస్తామనమాట. వాటిల్ని కట్ బజ్జీ అంటారిక్కడ.